నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పాక్ అక్రమ చొరబాటుకు గురి చేస్తోంది. పెద్ద ఎత్తున సివిలియన్స్ మీద అటాక్ చేస్తోంది. చాలా వరకు మన నగరాల మీద అటాక్ చేయడానికి గత 2 రోజులుగా ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు పెద్ద ఎత్తున డ్రోన్లతోటి, మిజైల్స్ తోటి భారత్ మీద దెబ్బ కొట్టేందుకు వచ్చినప్పటికీ కూడా పాక్కి మన భారత ఆర్మీ తిప్పికొడుతోంది. పెద్ద ఎత్తున గత 2 రోజులుగా ఇవే వరుస ఘటనలు జరుగుతుంది. ఇలాంటి డ్రోన్లు టర్కీ నుంచి పాకిస్తాన్కి అందుతున్నాయి. పెద్ద ఎత్తున 2 రోజులుగా ఈ డ్రోన్లతోటి దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కాశ్మీర్ నుంచి కచ్ వరకు దాదాపుగా 20 నగరాల లక్ష్యం చేసుకొని మొత్తం 26 చోట్ల ఈ డ్రోన్లతోటి, మిజైల్స్ తోటి దాడులకు తెగబడింది. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా భారత్ ఆర్మీ వాటిని ఇంటర్సెప్ట్ చేసి నేల కూలుస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 4 రాష్ట్రాల్లో 26 డ్రోన్లను అట్లాగే భారత సైన్యం కూల్చినట్టుగా గత రాత్రి వరకు ఉన్నటువంటి సమాచారం. కానీ వందలాది డ్రోన్లు వచ్చినాయి. వందలాది డ్రోన్లను కూడా టర్కీ డ్రోన్లను కూల్చేసినటువంటి పరిస్థితి. అయితే డ్రోన్ దాటికి ఫిరోజ్పూర్లో 3 గాయాలైనట్టు కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా కూడా తెలుస్తుంది. గత 2 రోజులుగా సరిహద్దు రాష్ట్రాలు ఏదైతే గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, అట్లాగే జమ్మూ కాశ్మీర్, ఈ 3 రాష్ట్రాల్లో ఎల్ఓసి దగ్గర వరుసగా షెల్లింగ్ చేస్తున్నారంటే మోటార్ షెల్లింగ్ జరుగుతూనే ఉంది. మరోవైపు డ్రోన్లతోటి ఉపరితలం నుంచి కొంత అటాక్ చేస్తున్నారు. మిజైల్స్ అటాక్ జరుగుతోంది. పాకిస్తాన్ పెద్ద ఎత్తున సివిలియన్స్ పైన, సివిలియన్స్ ఎయిర్పోర్ట్స్ మీద ఇట్లా దాడులకు తెగబడుతోంది. దాన్ని ఖచ్చితంగా భారత్ ఆర్మీ తిప్పికొడుతోంది. ఈ విధంగా ఫైరింగ్ చేసి వచ్చినటువంటి డ్రోన్లను, మిజైల్స్ అన్నింటినీ కూడా నేల రాలుస్తున్నటువంటి పరిస్థితి. సో గత 2 రోజులుగా పెద్ద ఎత్తున ప్రతిరోజు సాయంత్రం చీకటి పడగానే ఈ దాడులకు పాకిస్తాన్ తెగబడుతోంది. వాళ్ళు రాత్రి సాయంత్రం 7-8 కాగానే చీకటి పడగానే ఆయా ప్రాంతాలన్నీ కూడా బ్లాక్అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి. శత్రువులకి మన భారత భూభాగం కనిపించకుండా కొంచెం బ్లాక్అవుట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున సైరన్ల మోత, చిమ్మ చీకట్ల మయం అవుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో దాదాపుగా గురువారం ఒక్కరోజే మన భారత ఆర్మీ 300 నుంచి 400 డ్రోన్లను, టర్కీ డ్రోన్లను కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. దాడికి దాదాపుగా 400 డ్రోన్లతోటి ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా ఆర్మీ అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు కాశ్మీర్లోని లే నుంచి గుజరాత్ సర్క్రీక్ దాదాగా 36 నగరాల్లో సైనిక శిబిరాలు, అంటే మన ఆర్మీ క్యాంప్స్ బేస్ చేసుకొని ఈ దాడులు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్. మరోవైపు పెద్ద ఎత్తున సివిలియన్స్ ఎయిర్పోర్ట్స్ని కూడా కొంత టార్గెటెడ్గా అటాక్ చేస్తోంది. అత్యధిక డ్రోన్లలో ఎలాంటి ఆయుధాలు లేవు, కేవలం డ్రోన్లు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పరీక్షించడానికే ఈ తరహా ఒక అటెంప్ట్ చేస్తున్నట్టుగా పాకిస్తాన్ తెలుసు. అంటే కేవలం డ్రోన్ రావటం, ఇది భారత్ సక్సెస్ఫుల్గా ఈ డ్రోన్ని కొంత సిస్టంలో ఎక్కడైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా, భారత్ డిఫెన్స్ సిస్టంలో అది సక్సెస్ఫుల్గా కొట్టగలుగుతుందా లేదా అని ఒక చిన్న ప్రయత్నం చేస్తోంది. అంటే కవ్వింపు చర్యల్లో భాగంగా మన ఎయిర్ స్పేస్లోకి కనుక పాకిస్తాన్ నుంచి ఏమైనా వస్తే వాటిని భారత్ ఆర్మీ తిప్పికొడుతుందా, డిఫెండ్ చేస్తుందా లేదా అని ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు ప్రయత్నం చేసి ఆ డ్రోన్లను కనుక సక్సెస్ఫుల్గా మనం కొట్టలేకపోతే, సో ఇక్కడ మన భారత్ సంబంధించినటువంటి ఆర్మీ ఫెయిల్యూర్ ఉందని అప్పుడు మిజైల్స్ తోటి అటాక్ చేసేందుకు ఒక కుయుక్తి పనుతోంది. మరోవైపు పాకిస్తాన్ ఇంకా పెద్ద కుట్ర చేస్తోంది. ఆ కుట్రను కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత సాయంత్రం ఆర్మీ అధికారులు ఎవరైతే వ్యోమికా సింగ్ అట్లాగే కురేషి, వీళ్ళిద్దరూ కూడా ఎయిర్ ఫోర్స్ ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు కూడా కీలకమైనటువంటి అంశాలు చెప్పారు. ఏంటంటే వాళ్ళు కావాలనే బార్డర్ గ్రామాల్లో సివిల్ ఏవియేషన్ సంబంధించినటువంటి ప్యాసింజర్ ఫ్లైట్స్ నడుపుతూ ఉన్నారు. సో ఇప్పుడు మనం కనుక వాళ్ళ మీద దాడి చేసే క్రమంలో మన మిజైల్స్ కానీ, మన డ్రోన్లు కానీ కనుక ఖచ్చితంగా పంపిస్తే, వాళ్ళు దాన్ని అటాక్ చేసినా, లేకుంటే మనం వాళ్ళ డ్రోన్లను కానీ వాళ్ళని కానీ అటాక్ చేస్తున్నటువంటి సందర్భంగా మనం ఒకవేళ పొరపాటున సివిల్కి సంబంధించినటువంటి ప్యాసింజర్ ఫ్లైట్స్ని హిట్ చేస్తే, అప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు భారత్ను ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. అంటే మేము ఖచ్చితంగా సివిలియన్స్ మీద అటాక్ చేయట్లేదు, కావాలనే భారతదేశమే మా మీద అటాక్ చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఒకసారి అధికారులు ఏం చెప్పారు, ఆధారాలతో సహా ఉంది, ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. Pakistan is using civil airliners as a shield, knowing fully well that its attack on India would elicit a swift air defense response. This is not safe for the unsuspecting civil airliners, including the international. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మన భారతదేశం సంబంధించినటువంటి బార్డర్ రాష్ట్రాలు గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, లే కానీ, ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క
ఫ్లైట్ కూడా లేనటువంటి పరిస్థితి. అంటే మనం ఇక్కడ మొత్తం అంటే రీరూట్ చేసుకున్నాం, పాకిస్తాన్ మీద వెళ్లకుండా ఇక్కడ వేరే రాష్ట్రాలకు మన ఫ్లైట్స్ అన్నీ ఇట్లా రీరూట్ అయినాయి, మన కమర్షియల్ ఫ్లైట్స్ అన్నీ కూడా రీరూట్ అయినాయి. కానీ మన బార్డర్కి సంబంధించిన రాష్ట్రాల మీద ఎక్కడ కూడా మన ఫ్లైట్స్ లేనటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్ కావాలనే ఇక్కడ బార్డర్ ఆనుకొనే వాళ్ళ కమర్షియల్ ఫ్లైట్స్ తిప్పుతున్నారు. సో అంటే ఒకవేళ కనుక మనం వాళ్ళ డ్రోన్లను కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మిజైల్స్నో వాళ్ళ ఫైటర్ జెట్స్నో మనం హిట్ చేయాలన్నా, ఇంటర్సెప్ట్ చేయాలన్నా, ఒకవేళ పొరపాటున మనం కనుక అంటే హీట్కి సంబంధించినటువంటి మిజైల్స్ కొన్ని ఉంటాయి, టెక్నాలజీ, ఆర్మీ టెక్నాలజీలు, డిఫెన్స్ టెక్నాలజీలు మనం పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పకూడదు కాబట్టి వాళ్ళ టెక్నాలజీస్ని అవతల శత్రువు అప్రమత్తమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం పూర్తి స్థాయిలో టెర్మినాలజీని వాడట్లా. కానీ అది కనుక హిట్ చేస్తే, కమర్షియల్ ఫ్లైట్స్కి దెబ్బ పడితే, ప్యాసింజర్ ఫ్లైట్స్కి దెబ్బ పడితే ప్రాణ నష్టం ఘోరంగా ఉంటుంది. సో అప్పుడు భారత్ని దోషిగా నిలబెట్టే కుట్ర చేస్తుంది. ఇది ఆర్మీ అధికారులు తాజాగా గత రాత్రి మనకు మీడియా బ్రీఫింగ్లో క్లియర్గా ఎవిడెన్స్ సహా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్కి సంబంధించి వాళ్ళు మొత్తం బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఎయిర్ స్పేస్ మీద ఫ్లైట్స్ ఎగరకుండా వాళ్ళు అవాయిడ్ చేసుకున్నారు. ఒకసారి ఆర్మీ అధికారి చెప్పేది కూడా విందాం. which were flying near IB between India and Pakistan. The screenshot we just showed and we shall share with you. It shows the data of the application Flight Radar 24 during a high air defense alert situation in the Punjab sector. As you have seen, the airspace on the Indian side is absolutely devoid of civil air traffic due to our declared closure. However, there are civil airlines flying the air route between Karachi and Lahore. Amongst the other civil aircraft that you can see, we have highlighted an aircraft which is Airbus 320 of Flynas Aviation, which was originated from Dammam at 1750 hours and landed later at Lahore at 2110 hours in the night. Indian Air Force demonstrated considerable restraint in its response, thus ensuring safety of international. ఇట్లా పాకిస్తాన్ కుటిల ప్రయత్నంలో భాగంగా వాళ్ళ ప్యాసింజర్ ఫ్లైట్స్ని అడ్డుగా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అడ్డుగా పెట్టుకున్నారా, లేదంటే భారత్ వాళ్ళ మీద దాడి జరగాలని పాకిస్తాన్ కోరుకుంటుందా, ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే పౌర విమానాలను పాక్ అడ్డుగా పెట్టుకుంటున్నటువంటి కుట్రను కూడా ఆర్మీ అధికారులు బట్టబయలు చేశారు. మరోవైపు పెద్ద ఎత్తున జమ్మూలో కూడా చొరబాటుల సంబంధించినటువంటి ఉగ్రవాదులను కూడా మన భారత ఆర్మీ తిప్పికొడుతుంది. అంటే ఒకవైపు ఉపరితలం నుంచి అటాక్ చేస్తోంది, డ్రోన్లతోటి, మిజైల్స్ తోటి అటాక్ చేస్తుంది. పంజాబ్లో కూడా ఒక మిజైల్ని కూల్చినటువంటి పరిస్థితి. బ్యాలిస్టిక్ మిజైల్ మన మీద ప్రయోగం చేస్తే పాకిస్తాన్ దాన్ని కూడా సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే కూల్చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు కింద ఎల్ఓసి దాటి కూడా కొంతమంది ఉగ్రవాదులు దాదాపుగా చాలామంది అక్రమంగా చొరబడుతున్నటువంటి వాళ్ళను కూడా మట్టు పెట్టినటువంటి పరిస్థితి మన భారత ఆర్మీ. అది స్పష్టంగా ముందే చెప్పాం, కనిపిస్తే కాల్చివేత ఉంటుంది బార్డర్లో, ఎవరు అనుమానంగా బార్డర్ దాటి వచ్చినా నిర్దాక్షిణ్యంగా ఎవరైనా కాల్చివేయటమే అనేది ఆర్మీ అధికారులు డెసిషన్ తీసుకుందరు, ప్రకటించారు కూడా గత 2 రోజుల నుంచి. సో ఈ క్రమంలో ఎవరొచ్చినా వేసి పడేయటమే. సో ఇప్పుడు మనం కమిట్ అయితే మన మాట మనమే వినమంటాం కదా, ఆ విధంగా ఇవాళ భారత్ ఆర్మీ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తోంది, చావు దెబ్బ కొడుతోంది. మరోవైపు ఈ టర్కీ డ్రోన్ల గురించి కూడా మాట్లాడుకుంటే పెద్ద ఎత్తున ఇట్లాంటి టర్కీ డ్రోన్లు దాదాపుగా 200 బుల్లెట్లను తీసుకొచ్చి కాల్చే డ్రోన్లు కూడా ఇవాళ పాక్కి టర్కీ ఇచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. సో మన భారత్ సైన్యం అయితే ఇట్లాంటి డ్రోన్లు వచ్చినప్పటికి కూడా తిప్పి కొడుతోంది. కానీ పాక్ డ్రోన్లను, క్షిపణులను అద్భుతంగా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తిప్పికొడుతున్న స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ తుపాకీతో కూడినటువంటి ఈ డ్రోన్లో దాదాపుగా 200 బుల్లెట్లు ఉంటాయి. అది ఆటోమేటిక్గా డ్రోన్ ఆపరేటెడ్ తోటే మన భూభాగం మీద ఫైర్ చేయొచ్చు. సో ఇటువంటి డ్రోన్లన్నింటినీ కూడా టర్కీ ఇస్తుంది. దాదాపుగా ఇప్పటికీ మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏ విధంగా ఉందని పరీక్షించేందుకు నార్మల్ డ్రోన్స్ పంపిస్తోంది, 100 డ్రోన్స్. ఆ మధ్యలోనే ఇట్లాంటి వాటిని పంపించి ఫైరింగ్ కూడా చేస్తుంది. మరోవైపు ఎల్ఓసి గ్రామాల్లో కూడా చాలా సెక్టార్లో, పూంచ్ సెక్టార్ కానీ ఇట్లా చాలా సెక్టార్స్లో పెద్ద ఎత్తున మోటార్ షెల్లింగ్ చేస్తుంది. అది భారీ మోటార్ షెల్లింగ్, అసలు గ్యాప్ లేకుండా మోటార్ షెల్లింగ్ చేస్తుంది. ప్రతి నిత్యం సాయంత్రం కాగానే పెద్ద ఎత్తున చప్పుళ్ళు, తెల్లవారుజాము ఉదయం అయ్యే దాకా ఈ బాంబుల మోత, చీకట్లమయం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేక గ్రామాలు, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ ఇట్లా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి టర్కీ డ్రోన్లను మన భారత్ తిప్పికొడుతోంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయితే మాత్రం దెబ్బకు పాక్ అయితే విలువిల్లాడుతోంది.
పాక్లోని నగరాలన్నింటినీ కూడా డ్రోన్ దాడులకు పాక్ తెగబడుతోంది మన భారత్ సంబంధించినటువంటి నగరాల మీద. సో ఇప్పుడు భారత్ సైన్యం కూడా వాటిని గాల్లోనే నిర్వీర్యం చేస్తోంది. ఇదే సమయంలో జమ్మూలోని పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులు కూడా కొనసాగుతుంది. కానీ వాస్తవానికి ఇక్కడ పాక్ కాల్పులే కాదు, పాక్ డ్రోన్లను తిప్పికొట్టడమే కాదు, మన భారత్ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి డ్రోన్లను రిటాలియేట్ చేయటమే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను కూడా 3 ఎయిర్ బేస్లని ప్రధానంగా చాలా వరకు వాళ్ళ లాజిస్టిక్ సిస్టమ్స్ని కానీ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని మొన్న లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా మనం స్పష్టంగా మన డ్రోన్ల సాయంతో కొలాప్స్ చేసాం, అది న్యూట్రలైజ్ చేసాం. ఇప్పుడు గత రాత్రి కౌంటర్ అటాక్లో భాగంగా లాహోర్లో కానీ లేకుంటే చాలా వరకు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ల్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్ బేస్ ఉంటుంది చూసారా, ఆ ఆర్మీకి సంబంధించి డిఫెన్స్ ఎయిర్ బేస్లని కొట్టేశాం. 3 ఎయిర్ బేస్లు కొట్టినట్టుగా మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఆర్మీ అధికారులు దానికి సంబంధించి బ్రీఫింగ్ జరుగుతుంది. ఉదయం 5:45కే బ్రీఫింగ్ ఉండాల్సి ఉండే, కానీ కొన్ని ఆపరేషన్స్ రీజన్స్ కారణంగా వాళ్ళు మీడియా ముందుకు రావడానికి కొద్దిగా టైం డిలే తీసుకుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు అధికారులు బ్రీఫ్ చేస్తున్నారు. ఈ బ్రీఫింగ్లో స్పష్టంగా పాకిస్తాన్ ఏమేం చర్యలకు ఒడిగట్టింది, భారత్ ఎలా తిప్పికొట్టింది, మరోవైపు భారత్ కౌంటర్ అటాక్ ఏ విధంగా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్ని, డిఫెన్స్ లాజిస్టిక్స్ని అన్నింటినీ కూడా కొలాప్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనమేమో ఉగ్రవాదుల్ని, గ్లోబల్ టెర్రరిస్టులని, గ్లోబల్ టెర్రరిజాన్ని అంతమొందించే లక్ష్యంగా భారత్ వెళ్తోంది. టెర్రరిస్టులని వాళ్ళ కూకటి వేలతో సహా పెకిలించే లక్ష్యంగా మనం వెళ్తున్నాం. మరోవైపు కేవలం మన మీద దాడి జరగకుండా డిఫెన్స్ సిస్టమ్స్ని మనం బలపరుచుకొని డిఫెన్స్ తోటి వాళ్ళు అటాక్ చేస్తున్నటువంటి క్రమంలో మనం డిఫెన్స్ చేసుకుంటున్నాం. మరోవైపు వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని కూడా న్యూట్రలైజ్ చేస్తున్నాం. అంటే మన మీద మనం అటాక్ చేయడానికి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ న్యూట్రలైజ్ చేస్తున్నాం. మనం కేవలం ఆర్మీని అట్లాగే మిలిటెంట్లని అంటే టెర్రరిస్టులని మనం అటాక్ చేస్తుంటే వాళ్ళు మన సివిలియన్స్ని కింద నుంచి మోటార్ షెల్లింగ్ చేయటం ఎల్ఓసి గ్రామాల మీద, మరోవైపు ఐబీ గ్రామాల్లో కూడా ఇంటర్నేషనల్ బార్డర్ ఏదైతుందో ఆ బార్డర్ గ్రామాల మీద అటాక్స్ చేయటం, సివిలియన్స్ మీద అటాక్ చేయటం, సివిలియన్ ఇళ్ల పైన డ్రోన్స్ తోటి అటాక్ చేయటం. మనం ఇప్పుడు వాళ్ళ మిజైల్స్ పంపిస్తుంటే బ్యాలిస్టిక్ మిజైల్స్ని మనం S-400 ఏదైతే సుదర్శన్ చక్ర ఉందో ఆ సుదర్శన్ చక్ర ద్వారా మనం ఆ మిజైల్స్ని అక్కడే ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే నేలకు రాలుస్తున్నాం. సో ఇదంతా పథకం ప్రకారం జరుగుతోంది. స్పష్టంగా పాకిస్తాన్ కుట్రపూరితంగా ఇవాళ డ్రోన్స్ని పంపించడం, మన మెకానిజం ఎక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎక్కడ సక్సెస్ఫుల్గా భారత్ ఎట్లా తిప్పికొడుతుంది ఒక స్టడీ చేసే మార్గంలో ఒక రకంగా చెప్పాలంటే మన డిఫెన్స్ సిస్టమ్ని పాకిస్తాన్ ఇప్పుడు స్టడీ చేయడం కోసం ప్రతిరోజు వందలాది డ్రోన్లను ఇట్లా టెస్టింగ్ డోస్ కింద పంపిస్తోంది. కానీ మనం టెస్టింగ్ డోస్ కాదు కదా, వాడు టెస్టింగ్ డోస్ కోసం డ్రోన్లు పంపిస్తుంటే మనం అక్కడ హనుమంతుని తోక ఎట్లా లంక మొత్తం తగలబట్టిందో అట్లా మనం లాహోర్లో ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ని, అక్కడ వాళ్ళకి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ని కొట్టేశాం. అట్లాగే 3 ఎయిర్ బేస్లని కొట్టేశాం. వాడికి చావు దెబ్బ కొడుతున్నాం పాకిస్తాన్కి. సో ఇట్లాంటి సందర్భాల్లో మనం టార్గెట్ పాక్గా చేస్తున్నటువంటి అంటే పాక్ కుట్రను కూడా భారత్ తిప్పి కొడుతుంది సక్సెస్ఫుల్గా. సో పాక్లో 4 ఎయిర్ బేస్ల వద్ద గత రాత్రి పేలుళ్లు చోటు చేసుకున్నాయి. భారత్ దాడి చేసిందని పాక్ ఆరోపిస్తోంది. వరుస పేలుళ్లతో పాక్లో అల్లకల్లోలం మొదలైంది గత రాత్రి నుంచి. సో ఇప్పుడు భారత్ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. 24/7 ఆర్మీ అప్రమత్తంగా ఉంది. ఏ పక్క నుంచి అటాక్ చేసినా గగనతలం అంతా కూడా మూసేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పాక్లో అర్ధరాత్రి అల్లకల్లోలం చోటు చేసుకుంది. బిక్కుబిక్కుమంటున్నారు వాళ్ళంతా కూడా. పాకిస్తాన్లోని పెషావర్ వద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్లోని నూర్ఖాన్, షోర్కోట్ అట్లాగే మురీద్ ఈ 3 వైమానిక దళాలకు సంబంధించినటువంటి స్థావరాల వద్ద కూడా పేలుళ్లు జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. మనం ఆ 3 వాటిని కొట్టేశాం. పాక్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. భారత్ దాడి చేసిందని పాక్ ఆరోపిస్తోంది. అయితే ఇప్పుడు వైమానిక స్థావరాల మీద మనం కౌంటర్ అటాక్ చేశాం, ప్రతీకార చర్యను భారతదేశం స్పష్టంగా తీసుకుంది. కానీ ఇప్పుడు అధికారులు ఇంకా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రావిల్పిండిలో ఉన్నటువంటి వైమానిక స్థావరం పైన భారత్ యుద్ధ విమానాలను క్షిపణులతో ప్రయోగించి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వైమానిక ఆ శిబిరాల మీద దాడి చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ మీడియా కూడా ఇదే చెప్తోంది. కానీ భారత్ విదేశాంగకు సంబంధించినటువంటి మిస్త్రీ కానీ, సెక్రటరీ మిస్త్రీ కానీ, లేకుంటే ఆర్మీ అధికారులు ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో పాక్ తన గగనతలాన్ని మొత్తం మూసేసింది. అంటే మొన్న కమర్షియల్ ఫ్లైట్స్ నడుపుకొని అడ్డు పెట్టుకొని కుట్రపూరితంగా కొంత చేసుకున్నటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఎయిర్ బేస్ని, వాళ్ళ ఎయిర్ శిబిరాలని మనం డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ని మనం కొట్టేశామో ఇప్పుడు వాళ్ళు ఆ గగనతలాన్ని అంటే పాకిస్తాన్ ఏదైతే ఎయిర్ సర్ఫేస్ ఉంటుందో సర్ఫేస్ను మూసేసుకున్నటువంటి పరిస్థితి. ఎప్పటిదాకా మూసేశారంటే 10వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా మూసేశారంటే ఇవాళ మధ్యాహ్నం దాకా దాన్ని
హోల్డ్లో పెట్టారు. కానీ పాక్లోని లాహోర్తో పాటుగా ప్రధాన ఎయిర్ బేస్ల వద్ద గత రాత్రి పేలుళ్లు చేసుకున్నట్టుగా పెద్ద ఎత్తున కథనాలు విజువల్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో పాక్ బ్యాలిస్టిక్ క్షిపణిని భారత్ కూల్చివేసింది. పాక్ కూడా మన మీద అటాక్ చేసింది, మనం దాన్ని కూల్చేసాం. సో ఇప్పుడు హర్యానాలో పాక్ క్షిపణికి సంబంధించినటువంటి ఫతాను భారత్ ఆర్మీ కూల్చేసినట్లు తెలుస్తుంది. అక్కడ శకలాలు కూడా అక్కడ మిగిలి ఉన్నాయి. అటు జమ్మూ సరిహద్దుల్లో కూడా పాక్ కాల్పులకు తెగబడుతుంది వరుసగా 2 రోజుల పాటు. ఇటు శ్రీనగర్ వద్ద కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లుగా తెలుస్తోంది. పాక్ డ్రోన్ దాడిని భారత్ సక్సెస్ఫుల్గా తిప్పికొడుతోంది. భారత్ బలగాలు పాక్కు ధీటైనటువంటి సమాధానం ఇస్తున్నాయి. నిజంగా ఇండియన్ ఆర్మీకి శబాష్ చెప్పాల్సిందే. మనం ప్రతిరోజు నిద్రపోతున్నాం అంటే కేవలం ఇండియన్ ఆర్మీ వల్లే. మరోవైపు పాకిస్తాన్ నుండి నౌషేరాలో కూడా షెల్లింగ్ వరుసగా జరుగుతూనే ఉంది. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అగ్నూర్, నర్గోటా, పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్ దాడి చేసినటువంటి 50 డ్రోన్లను కూడా భారత్ ఆర్మీ కూల్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు జైసల్మేర్లో కూడా డ్రోన్లతో పాక్ చేసినటువంటి దాడులను కూడా సమర్థవంతంగా మన భారత్ ఆర్మీ తిప్పికొట్టింది. మరోవైపు పాక్ డ్రోన్లతో పాటుగా మిజైల్స్ను కూడా భారత్ స్పష్టంగా సక్సెస్ఫుల్గా కూల్చివేసింది. ఇటు జమ్మూ డివిజన్ ఉధంపూర్లో సైరన్ శబ్దాలు, అట్లాగే పూర్తి స్థాయిలో బ్లాక్అవుట్ గత రాత్రి నుంచి కొనసాగుతోంది. జమ్మూ డివిజన్ ఉధంపూర్లో పూర్తిగా విద్యుత్ గత రాత్రి నుంచి నిలిపేశారు. ఉధంపూరే కాదు, చాలా రాష్ట్రాల్లో బ్లాక్అవుట్ చేసినటువంటి పరిస్థితి. అమృత్సర్ కానీ, పఠాన్కోట్ కానీ, ఫిరాజ్పూర్ కానీ, అట్లాగే పాక్ డ్రోన్ దాడులకు ఈ ప్రాంతాల్లో ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడంతా కూడా చిమ్మ చీకట్లు, బ్లాక్అవుట్ ఉన్నటువంటి పరిస్థితి. కాశ్మీర్లో అవంతిపుర వైమానిక స్థావరం పైన కూడా దాడులకు పాక్ ప్రయత్నించిందనే సమాచారం అంతా ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో భారత్ వాటిని సక్సెస్ఫుల్గా తిప్పికొట్టింది. అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఢిల్లీలో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత 2 రోజులుగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతోటి, రక్షణ మంత్రితోటి నరేంద్ర మోదీ వరుసగా భేటీ అవుతున్నారు. గత రాత్రి ఈ ఆపరేషన్స్ జరుగుతున్నటువంటి సందర్భంగా, ఆపరేషన్ సింధూర్ 2 జరుగుతున్నటువంటి సందర్భంగా నరేంద్ర మోదీ వరుస సమీక్షలు చేస్తున్నారు. మరోవైపు సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రితో కూడా నరేంద్ర మోదీ నేరుగా చర్చలు జరుపుతున్నారు. సో ఇప్పుడు పాక్ ఏ నగరాలపైన భారత్ దాడి చేసిందనే ఆరోపణలపైన మనకి ఆర్మీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పాకిస్తాన్, భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. గత 2 రోజులుగా అర్ధరాత్రి కాగానే ఇండియాలో చాలా వరకు దాడికి ప్రయత్నం చేయడం, గత రాత్రి కూడా 26 ప్రాంతాల మీద పాకిస్తాన్ కుట్రలకు ప్రేరేపించింది. ప్రధానంగా డ్రోన్ల సాయంతో, స్లీపర్ సెల్స్ సాయంతో పెద్ద ఎత్తున భారతదేశంపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతోంది. సో ఇట్లాంటి సందర్భాల్లో పాకిస్తాన్, భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు అయితే మాత్రం స్పష్టంగా నెలకొని ఉన్నాయని చెప్పొచ్చు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇండియాలో చాలా ప్రాంతాలు, దాదాపుగా 26 ప్రాంతాల్లో కుట్రలకు పాకిస్తాన్ ప్రేరేపణ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా డ్రోన్ల సాయంతో, స్లీపర్ సెల్ సాయంతో పూర్తి స్థాయిలో భారతదేశంపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ కుట్ర పడినట్లుగా తెలుస్తోంది. కానీ పాక్ కుట్రను భారతదేశం పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. వాళ్ళ క్షిపణులు నిర్వీర్యం చేస్తోంది, డ్రోన్లను తిప్పికొడుతోంది. జైసల్మేర్, జమ్మూ కాశ్మీర్, పూంచ్, భూజ్ సెక్టార్లో కాల్పులకు కూడా పాకిస్తాన్ వరుసగా పాల్పడుతూనే ఉంది. అక్కడ ఎల్ఓసి గ్రామాలు అయితే ఆయా సెక్టార్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. మొత్తం ప్రతినిత్యం బాంబుల మోత. సో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ తీవ్ర స్థాయికి చేరినటువంటి నేపథ్యంలో 2 దేశాల మధ్య ఈ నెల 7వ తేదీన పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ మెరుపు దాడులు నిర్వహించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఆ క్రమంలోనే ఇప్పుడు వరుసగా భారత్, పాక్ మధ్య కాల్పులు, వైమానిక దాడులు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్యానాలో ఉన్నటువంటి అంబాలాలో ప్రతిరోజు బ్లాక్అవుట్ ప్రకటిస్తూ ఉన్నారు. ఇట్లా చాలా వరకు ఐబీ స్టేట్స్లో ఇదే పరిస్థితి. సో ఇప్పుడు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతిరోజు బ్లాక్అవుట్స్ నిర్వహించాలని కూడా ఇప్పటికే అంబాలాకు సంబంధించినటువంటి కలెక్టర్ కూడా అక్కడ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ప్రభుత్వాలు అక్కడ అప్రమత్తంగా ఉన్నాయి. ఏ సమయంలో ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఏం చేస్తారనేది కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో కొంత సీరియస్గానే దాని మీద వర్కౌట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు యుద్ధం ఖచ్చితంగా అనివార్యంగా అత్యవసర పరిస్థితుల్లోనే లైట్లు, ఇతర విద్యుత్ ఉపకరణాలు ఆపేయడాన్ని మాత్రమే మనం బ్లాక్అవుట్గా పిలుస్తూ ఉన్నాం. మరోవైపు భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్తో అయితే మాత్రం ఒక రకంగా పాకిస్తాన్ గజగజ వణుకుతోంది. ఈ క్రమంలో భారత్పై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు, డ్రోన్లతో దాడులకు తెగబడుతోంది పాకిస్తాన్. దీంతో పాక్కు మరింత గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఇండియన్ ఆర్మీ ఒక రకంగా స్పీడ్ పెంచిందని చెప్పుకోవాలి. అందుకనే పాకిస్తాన్లో చాలా ప్రాంతాల్లో మిసైళ్ల వర్షం కురిపిస్తోంది భారత్. గత రాత్రి నుంచి పాకిస్తాన్లో వివిధ నగరాలపై దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైంది. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళ ఎయిర్ స్పేస్ను కూడా పాకిస్తాన్ మూసేసుకుంది. తప్పు మీద తప్పులు చేస్తున్నటువంటి పాకిస్తాన్కు భారత్ మరింత గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పాకిస్తాన్ ప్రతీకార దాడులకు కూడా దిగుతోంది. భారత్లోని ఉత్తర,
పశ్చిమ ప్రాంతాల లక్ష్యం చేసుకొని డ్రోన్ దాడులకు తెగబడుతోంది. ఇందుకోసం దాదాపుగా సుమారు 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగిస్తోంది భారత్. ప్రతిరోజు సాయంత్రం 6-7 కాగానే చీకటి పడగానే డ్రోన్లను ప్రయోగిస్తోంది. విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలే సహా కీలకమైనటువంటి స్థావరాలపైనే దాడి చేసేందుకు పెద్ద ఎత్తున పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు అయితే మాత్రం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు అయితే వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా శుక్రవారం రాత్రి నుంచి ప్రత్యక్ష దాడులకు దిగడంతో సరిహద్దు ప్రాంతాల్లో బాంబుల మోత అయితే కొనసాగుతోంది. మరోవైపు శనివారం తెల్లవారుజామున కూడా పాకిస్తాన్ ఆర్మీ కూడా సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. భారత్పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లుగా స్పష్టంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించడం. అయితే ఆ ఆపరేషన్కు బనియన్ ఉల్ మర్సూస్ అని కూడా వాళ్ళు శనివారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ యుద్ధం ప్రకటించినట్టుగానే వాళ్ళు కూడా ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దీంతో నేటి నుంచి పాకిస్తాన్ భారత్పై దాడులు మరింత తీవ్రతరం చేయబోతున్నట్టుగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే భారత్ ఆర్మీ ప్రెస్ మీట్ తర్వాత ఎటువంటి సంచలన ప్రకటన విడుదలవుతున్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు స్పష్టంగా భారత్పై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా పాకిస్తాన్ ఏకాకిగా మారింది. భారత్ ఆర్మీ దాటికి తట్టుకోలేక కకావికలమవుతోంది పాకిస్తాన్. దాడిని ఎదుర్కొంటూనే మరి నిజంగానే దాడిని ఎదుర్కొంటుందా లేదంటే కకావికలంగా మారిపోతుందా? ఇప్పుడు పాకిస్తాన్ తమ ఆపరేషన్కి ఆ పేరెందుకు పెట్టారని చర్చ కూడా సాగుతుంది. అంటే దాని అర్థం ఏంటనే అంశాల మీద కొంత ఆసక్తికరంగా మారింది. అంటే ఆపరేషన్ పేరు వెనుక లోతైనటువంటి అర్థం ఉందనేది ఇది ఖురాన్ నుంచి వచ్చినటువంటి ఒక వచనం ఆధారితంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే ఆపరేషన్ వాళ్ళు పేరు పెట్టారో బానియన్ మర్సూస్, మరి ఓ అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం మనం చూసుకుంటే కనుక ఆపరేషన్ బానియన్ ఉల్ మర్సూస్ అనేది అరేబిక్ పదం, అంటే ఛేదించలేని దృఢమైనటువంటి గోడ అని అర్థంగా తెలుస్తుంది. అంటే అన్బ్రేకబుల్ వాల్. నిజంగా అల్లా తన మార్గంలో యుద్ధ శ్రేణిలో పోరాడే వారిని ప్రేమిస్తాడు, వారు దృఢమైనటువంటి నిర్మాణంలో ఉంటారు అని అర్థం వచ్చేలాగా ఈ పేరును పెట్టినట్లుగా మనకు కొంత స్టడీస్ చెప్తున్నాయి. అంటే ఆ పేరుతో పాకిస్తాన్ తనను తాను ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నట్టుగా ఒక దుర్భేద్యమైనటువంటి గోడ లేదా నిర్మాణంగా చాలా దృఢంగా ఉన్నటువంటి గోడలాగా చిత్రీకరించుకోవాలని కోరుకుంటుందని ఆ సైనిక చర్యలకు కొంత ఆధ్యాత్మిక కోణాన్ని సెంటిమెంట్ని కూడా పాకిస్తాన్లో రెచ్చగొట్టేందుకే ఇటువంటి అంటే రీజనలిజం కొంత చేసుకొని పాక్ ఇటువంటి పేరు పెట్టిందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో ప్రధానంగా వ్యక్తమవుతుంది. సో ఇప్పుడు పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగానే భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఆ దాడిలో 26 మంది పురుషులను ముష్కర్లు మట్టుబెట్టారు. దాంతో చనిపోయినటువంటి వ్యక్తుల భార్యలు కొంత వితంతులయ్యారు. దీంతో వారికి న్యాయం చేయాలని ఖచ్చితంగా జస్టిస్ సర్వ్డ్ అని మనం నుదుటిన బొట్టును కొంత దూరం చేసినటువంటి ఉగ్రవాదులు వేటాడేందుకే మనం ఆపరేషన్ సింధూర్ అని మనం పేరు పెట్టుకుంది. దానికి ఒక మీనింగ్ ఉంది. దానికి పోటీగానే ఇప్పుడు పాకిస్తాన్ ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్ చేపట్టడంతో ఈ రెండు ఆపరేషన్లలో ఎవరిది పై చేయి కాబోతున్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పాక్ చర్యలను భారత్ వరుసగా తిప్పికొడుతూనే ఉంది. భారత్ దెబ్బకు పాకిస్తాన్ దాదాపుగా చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్కు గట్టిగా దెబ్బ తగులుతోంది. వరుస భారత్ దాడులతో బిత్తరపోతున్నటువంటి పాకిస్తాన్కు తాజాగా సంక్షోభం ఎదురైనట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అక్కడ ఆర్థిక మాంద్యం తలెత్తుతోంది. ఇప్పటికే బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర డబ్బుల కోసం క్యూలు కడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇంధన కొరత ఏర్పడుతుందని భావించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో నుంచి చాలా నగరాల్లో కూడా 2 రోజుల పాటు పెట్రోల్ బంకులను కూడా మూసివేస్తున్నట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు పాకిస్తాన్లో. తాజాగా ఇప్పుడు పెట్రోల్ బంకులు కూడా మూసివేత నిర్ణయం ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహవేశాలు అక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్లోని చాలా పెట్రోల్ బంకుల్లో కూడా 48 గంటల పాటు మూసేయాలని అక్కడ అధికారులు నిర్ణయించారు. సో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు కూడా ఏంటనే విషయం స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కొంత ఇంధన కొరత కారణంగానే బంకులను మూసేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి భారత్ పాక్ మధ్య కొంత యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా వేగంగా పరిణామాలు మారుతున్నటువంటి దృష్ట్యా ఆయిల్ నిల్వలను పెంచుకోవడం కోసమే ఈ చర్యలు ఖచ్చితంగా తీసుకొని ఉండొచ్చు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లాంటి సందర్భాల్లో అంతర్జాతీయ నిపుణులు కూడా ఇదే అంచనా వేస్తూ ఉన్నారు. మరోవైపు పెద్ద ఎత్తున పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఇప్పుడు దీన్ని తిప్పికొట్టాలని లేదంటే పెద్ద ఎత్తున యుద్ధం
చేసేటట్టుగానే కొంత నిర్ణయాలు అయితే ప్రకటించినాయి. కానీ మనం భారత్ అయితే మాత్రం స్పష్టంగా తిప్పికొడుతోంది. పాక్ ఒక రకంగా బరితెగింపే స్పష్టంగా కనిపిస్తోంది. దాయాది దేశం, శత్రు దుర్భేద్యంగా మనం చెప్పుకునే దాయాది దేశం ఖచ్చితంగా దుస్సాహసంగానే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ఏదైతే ఆపరేషన్ బెనియన్ ఉల్ మర్కుస్ అని పెట్టుకున్నారో అది ఖచ్చితంగా ఒక దుస్సాహసంగానే చెప్పాలి. మరోవైపు మన ప్రాంతాల మీద కూడా చీకటి పడగానే అటాక్ ప్రారంభిస్తోంది భారత్ మిలిటరీ. కానీ ఎయిర్పోర్ట్లు, పోర్ట్లే లక్ష్యంగా పాకిస్తాన్ మన మీద ఏదో క్రియేట్ చేయాలని, మొత్తం డ్యామేజ్ చేయాలని, సివిలియన్స్ మీద అటాక్ చేయాలని ఒక ప్రయత్నం కనిపిస్తోంది. మన ఇండియన్ ఆర్మీ అయితే అలర్ట్ అయ్యింది. ఎప్పటికప్పుడు ప్రతినిత్యం 24/7 360 డిగ్రీస్లో ఏమి కాకున్నా, ఏమి వచ్చినా, ఎలాంటి అటాక్ జరిగినా తిప్పికొట్టేందుకు చాలా సిద్ధంగా కనిపిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం కాగానే అనేక డ్రోన్లను తిప్పికొడుతున్నాయి. వందలాది డ్రోన్లను నేలమట్టం చేస్తున్నారు మన ఎయిర్ డిఫెన్స్ అధికారులు. మరోవైపు ఎట్లాగూ మోటార్ షెల్లింగ్, సరిహద్దు గ్రామాల్లో సైరన్ల మోత ఉండే ఉంది. ఒకసారి డ్రోన్ల కూల్చివేతకు సంబంధించి కొంత మనం డేటా కనుక చూస్తే ఫిరోజ్పూర్లో 60 డ్రోన్లను కూల్చేశారు, కచ్లో 15 డ్రోన్లను కూల్చేశారు, పఠాన్కోట్లో 10 డ్రోన్లను కూల్చేశారు, ఇక శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో 10 డ్రోన్లను కూల్చేశారు, రాజస్థాన్లో 10, గుజరాత్లో 10, జైసల్మేర్లో 9, అమృత్సర్లో 4, ఇట్లా 4 మొత్తం దాదాపుగా వందలాది డ్రోన్లను మన భారత్ ఆర్మీ పాకిస్తాన్కి సంబంధించినటువంటివి వాటిని నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు అంతర్జాతీయ భాగస్వామ్యులను కూడా కొంత అడుక్కుంటోంది పాకిస్తాన్, బెగ్గింగ్ చేసుకుంటోంది. IMF మీటింగ్లో కూడా ఓటింగ్ సందర్భంగా భారత్ తిరస్కరించింది. మేము ఖచ్చితంగా ఉగ్రవాదులకి సపోర్ట్ చేసే దేశాలకు ఫండ్ ఇవ్వద్దు అని కూడా, అంటే మానిటరీ ఫండ్ ఏదైతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి రిక్వెస్ట్ చేసుకుంటుందో పాకిస్తాన్, అది ఇవ్వద్దని భారత్ IMF మీటింగ్లో కూడా స్పష్టం చేసింది. కానీ IMFలో వాళ్ళు 1 బిలియన్ ఫండ్స్ తీసుకొచ్చుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. 1 బిలియన్ అంటే మన లెక్క ప్రకారం 7,500 కోట్లు. సో ఇప్పుడు 7,500 కోట్లు కొంత పాకిస్తాన్ తీసుకున్నప్పటికీ కూడా పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఎయిర్ బేస్ల్ని మనం గత రాత్రి స్ట్రైక్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫండ్కు మనం క్రియేట్ చేసినటువంటి డ్యామేజ్కి సరిపోయింది. ఇప్పుడు IMF ఏదైతే ఫండ్ రిలీజ్ చేస్తే ఇప్పుడు మిత్తిలు కట్టమని పాకిస్తాన్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు అన్ని రకాలుగా మనం చేతులు కాళ్ళు పాకిస్తాన్కి సంబంధించినటువంటి విరిచేస్తున్నాం, ఎక్కడదక్కడ నరాలు కట్ చేస్తున్నాం, కూకటి వేలతో సహా. అంటే ఉగ్రవాదుల్ని మేము నిర్మూలిస్తాం, ఉగ్రవాదాన్ని, గ్లోబల్ టెర్రరిజాన్ని అణచివేస్తామని చెప్తుంటే అది కాస్త వాళ్ళు సపోర్ట్ చేసి టెర్రరిజం ఉన్నటువంటి టెర్రరిస్టులకు వాళ్ళ జాతీయ జెండాలు కప్పటం, అంత్యక్రియల్లో పాల్గొనటం. మరోవైపు పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా నరేంద్ర మోదీ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అంటే నరేంద్ర మోదీ పేరు మన భారతదేశంలో వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ అంతకంటే ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫీలింగే వేరు వాస్తవానికి. అంటే శత్రు దేశంలో ఇవాళ పక్కా ప్రధాని, అంటే శత్రు దేశం యొక్క ప్రధాని పేరు అన్నిసార్లు ప్రతి పార్లమెంటేరియన్ తలుచుకుంటున్నారంటే అంతకంటే ఘనత ఇంకేం ఉండదు. పార్లమెంట్లో ఇప్పుడు మొరబెట్టుకుంటున్నారు. నరేంద్ర మోదీ పేరుతోటి రీసౌండ్, పాకిస్తాన్ పార్లమెంట్ రీసౌండ్ వినిపిస్తుంది. గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల అక్కడ పాకిస్తాన్ అంటే నరేంద్ర మోదీ ఒక ధీటైనటువంటి నాయకుడని వాళ్ళ పార్లమెంటేరియన్స్ చెప్తున్నారు. మన నాయకుడు ఎక్కడ అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు పార్లమెంట్లో. అయినప్పటికీ అక్కడ ప్రభుత్వంలో చలనం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలాగా నడవదు, మొత్తం ఆర్మీ నడుపుతుంటుంది. ఆ ఆర్మీ అధికారి కూడా ఎక్కడ పోయాడో తెలియదు, వాడు గాయబైపోయాడు. ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో నరేంద్ర మోదీ పేరు వినిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది, వైరల్గా మారుతుంది. ఒకసారి అక్కడ పాకిస్తాన్ పార్లమెంటేరియన్స్ నరేంద్ర మోదీ గురించి ఏం మాట్లాడారు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఆ వీడియోలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. గత 4 రోజులుగా వరుసగా ఇదే ఎపిసోడ్స్ అక్కడ పాకిస్తాన్లో కనిపిస్తుంది. इंडिया के इन मामलात के ऊपर एक स्टेटमेंट नहीं आई। जनाब डिप्टी स्पीकर साहब, मुझे टीपू सुल्तान के वो एक कॉल याद आ रहा है कि अगर एक लश्कर जिसका सरदार शेर हो और उसके साथ लश्कर में गीदड़ हो तो वो शेरों की तरह लड़ते हैं। अगर शेरों का लश्कर उसका सरदार गीदड़ हो तो वो नहीं लड़ सकते, वो जंगे हार लेते हैं। इस वक्त बॉर्डर पे खड़ा वो फौजी जो हमसे तवक्को रखता है कि हमारा लीडर, जो कौमी लीडर होता है या जो वजीर आज़म होता है, वो आईना होता है, वो फेस होता है, उसकी तवक्को है कि हमारी सियासी क़यादत वो दलेरी के साथ मुकाबला करेगी। जी, वाइंड अप करें, जुम्मे का टाइम है। आखिरी 2 मिनट दे जी। लेकिन जब आपका वजीर आज़म, जब आपका लीडर बुज़दिल हो, वो मोदी का नाम ना ले सके,
उसको आप क्या पैगाम दे रहे बॉर्डर पे लड़ने वाले उस जवान को? मगर देखें जिस तरफ हम जा रहे हैं, देखें हम मोदी को अंडर एस्टिमेट कर रहे हैं। मोदी पे इस वक्त जंगी जुनून सवार है। मोदी हिटलर से कम नहीं है। आरएसएस की आइडियोलॉजी हिटलर की आइडियोलॉजी से कम नहीं है। यहाँ गजवा हिंद होके रहेगी। शायद ये गजवा हिंद का टाइम है, तो हमें गजवा हिंद के गाजियों और शहीदों में शामिल होने के लिए उसी तरह खड़ा होना पड़ेगा। और उसके लिए जरूरी क्या है कि अपनी सफों को सीधा करें। इसके लिए जो फतियाना साहब ने बात की थी कि कुछ लॉन्ग टर्म भी सोचना पड़ेगा। देखिए इंडिया लॉन्ग टर्म सोच रहा है। अगर वो इंडस वाटर ट्रीटी रिवोक कर रहा है, वो आज का नहीं सोच रहा, वो आपकी आने वाली नस्लों के पानी खत्म करने की बात कर रहा है। సో ఇట్లా పెద్ద ఎత్తున పాకిస్తాన్లో కూడా నరేంద్ర మోదీ పేరు వినిపిస్తోంది. మరోవైపు నరేంద్ర మోడీ చాలా క్రూషియల్ స్టెప్స్ తీసుకుంటున్నాడు. మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా నిలబడుతున్నారు. కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మనం సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం, తిప్పికొడుతున్నాం. మరోవైపు ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్మీ చీఫ్కు అధికారాలు, మరింత స్వేచ్ఛ, ఫ్రీడమ్ను కూడా మన ఆర్మీ అధికారులకు కేంద్రం ఇచ్చింది. గత రాత్రి అమిత్ షా దాన్ని స్పష్టంగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా చేసినటువంటి సమీక్షల్లో క్లారిటీ వచ్చింది. మరోవైపు టెరిటోరియల్ ఆర్మీ అంటే ఇప్పుడు గతంలో మహేంద్ర సింగ్ ధోని కానీ, కపిల్ దేవ్ కానీ ఇట్లాంటి కొంతమంది సెలబ్రిటీలు కూడా టెరిటోరియల్ ఆర్మీలో ఉంటారు. ఈవెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా కల్నల్ ర్యాంక్ ఆయనకు ఉంది. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆర్మీలో వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఆపత్కర పరిస్థితుల్లో కొంత ఇటువంటి యుద్ధ సమయాల్లో ఈ టెరిటోరియల్ ఆర్మీని కూడా ఆర్మీస్ కొంత సఫలీకృతంగా వాడుకుంటూ ఉంటుంది. సో అందుకని ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలో దించుతోంది మన ఇండియన్ ఆర్మీ. మరోవైపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సెలవులు రద్దు చేయడం అనేది గత కొద్ది రోజుల ముందు నుంచే మనం అలర్ట్ అయినప్పటి నుంచే కొంత జరుగుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో ఏ క్షణం ఏం జరుగుతున్నది మాత్రం కొంత టెన్షన్ పుట్టిస్తోంది. మొత్తం మీద అప్డేట్స్ అయితే హ్యాష్ ట్యాగ్లో కొనసాగుతూనే ఉంటాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.